మచిలీపట్నంలో ఓల్డ్ క్రికెటర్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ 2025ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, క్రికెటర్స్, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. టోర్నమెంట్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. 13 ఏళ్లుగా టోర్నీ నిర్వహిస్తూ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఓల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ టోర్నమెంట్ నిర్వహిస్తారు. దానికి ఈరోజు ఇక్కడ గౌరవ డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గారు, అలాగే గోపి సచిన్ గారు, అట్లాగే నారాయణ ప్రసాద్ గారు, రాజు గారు, అంజయ్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా దేశ విదేశాల్లో ఎక్కడున్నా ఈ టోర్నమెంట్కి రావడం, వాళ్ళు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా వేరే జాబ్స్లో సెటిల్ అయినా వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చి టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు. ఈ సంవత్సరం 4 టీమ్స్ ఫామ్ అయ్యి వాళ్ళు 2 రోజుల పాటు ఈ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే గతంలో చిన్నతరంలో అందరూ కూడా ఇదే గ్రౌండ్స్లో నేషనల్ కాలేజ్, హిందూ కాలేజ్, నోబెల్ కాలేజ్ గ్రౌండ్స్లో వివిధ రూపేణ క్రికెట్లు ఆడుకుంటూ తర్వాత జాబ్స్ వచ్చి సెటిల్ అయినా ఆనవాయితీ తప్పకుండా ప్రతి సంవత్సరం రావడం. ఈ సంవత్సరం కూడా తాతారావు గారు, అలాగే విజయ గారి పేరు మీదుగా, అట్లాగే మూర్తి గారు, అలాగే మా మిత్రుడు జయంత్ లాస్ట్ ఇయర్ ఆయన కూడా కాలం చేశారు, ఆయన పేరు మీదుగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ స్పోర్ట్స్ని చాలా ప్రోత్సహించాలి. ప్రభుత్వం ఒక పక్క ప్రోత్సహిస్తూ ఉంది. మొన్న కూడా మహిళా వరల్డ్ కప్ కూడా మనం గెలుచుకోవడం అనేది సుపరిణామం. అట్లాగే మన మచిలీపట్నం నుంచి కూడా కొంతమంది ఆడపిల్లలు కూడా క్రికెట్లో చాలా ముందంజలో ఉన్నారు, స్టేట్ టీమ్స్లో కూడా ఆడుతూ ఉన్నారు. అలాగే దీన్ని పర్మనెంట్గా ఒక స్టేడియం కూడా ఏర్పాటు చేయడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. కొంత ల్యాండ్ ఇస్తే వాళ్ళు డెవలప్ చేస్తామని చెప్పారు. దానికి కూడా ఒక 5 ఎకరాలు మేము ఐడెంటిఫై చేసాం. రెవెన్యూలో మన కలెక్టర్ గారు కూడా దాని మీద ప్రాసెస్ చేస్తా ఉన్నారు. త్వరలోనే ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసి అక్కడ ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేసుకునే విధంగా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసుకునే విధంగా కాకుండా కొంతమంది క్రికెటర్స్ని కూడా అక్కడ ట్రైన్ చేయడానికి ఈ అకాడమీ ద్వారా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ లేదంటే సీనియర్ కొంతమంది కూడా ముందుకు వస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తామని ఆ రకంగా క్రికెట్కి పెద్దపీట వేస్తాం. మచిలీపట్నంలో క్రికెట్ వరల్డ్ అసోసియేషన్ అందరూ కలిపి ప్రతి సంవత్సరం వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడినప్పటికీ వాళ్ళ యొక్క మచిలీపట్నంలో చదువుకున్న మన ఊరు అనే ఒక అభిమానంతో ఈ రోజున మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ప్రారంభించడం, వాళ్ళు కొన్ని న్యాయమైన కోరికలు అడిగారు. దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ ఉండాలని ఏర్పాట్లు చేయడానికి ఆయన కూడా పాజిటివ్గా స్పందించారు. ఎందుకంటే ఎవరైనా ఆటలాడిన వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళలో చాలా ఆరోగ్యంగా చూస్తున్నాం, వాళ్ళు మైండ్ కూడా పీస్గా ఉంటుంది, అందరితో చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. అంటే ఆటల వల్ల చాలా ఆరోగ్యంగాను చాలా సంతోషంగా ఉంటారు మనిషి. కనుక దీనికి అందరం కూడా ప్రభుత్వం ఒక పక్కన సహకరించాలి. మచిలీపట్నంలో ఉంటూ ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళందరం కూడా కొంత సహకరిస్తే, అలాగే ఈ మచిలీపట్నంలో ఉన్న 10 డివిజన్లో ఉన్న పార్కులను డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఎప్పటి నుంచో ఉన్న మన నేషనల్ కాలేజీ, నోబెల్ కాలేజీ, హిందూ కాలేజీల్లో కూడా మంచి గ్రౌండ్లు ఉన్నాయి. అన్నీ కూడా ఎలా కూడా నిరుపయోగంగా ఉన్నాయి. వాటికి కూడా మంచి రకంగా చేస్తే పిల్లలందరూ ఆడుకుంటారు. పెద్దల అనుభవాలు తీసుకుని మనం కూడా వాళ్ళని ఉపయోగించుకోవాలి. దీనికి సహకరిస్తున్న మంత్రి గారికి, అలాగే ఎంపీ గారు బాలశౌరి గారు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.